హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ సార్ ఇవి. మరి ముఖ్యంగా త్వరలో తెలంగాణలో జరగబోతున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ, గ్రూప్ 2, గ్రూప్ 3, పిఎస్సి, దాంతోపాటు ఆర్పిఎఫ్, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్న పలు ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని రేపు పోటీ పరీక్షల్లో మనకు గ్యారంటీగా తప్పకుండా ఈ 2024 సంవత్సరానికి సంబంధించిన ఒక ఎక్స్పెక్టెడ్ అవార్డులైన టాపిక్ సార్. ఇది గ్యారంటీ చాలా ఇంపార్టెంట్ సార్. ముందుగా మీరు ప్లేస్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ మన క్లాసెస్ గురించి తెలియపరచండి. టోటల్ ఎనఫ్ సార్. ఈ మధ్యకాలంలో జనవరి నుండి ఇప్పటి వరకు ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ సార్. ఇక్కడ ఒక అవార్డు తీసుకున్నప్పుడు ఈ అవార్డు ఏ దేశం ఇస్తుంది, ఈ అవార్డును ఏ రంగంలో ఇస్తున్నారు, ఈ అవార్డు తొలి గ్రహీత ఎవరు కాకుండా ఇలా 4-5 అవార్డులు ఇచ్చి ఇక్కడ ఇందులో తప్పుగా ఉందని గుర్తించండి, ఏది సరైంది, ఇందులో సరికానిది ఏది, ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈజీగా ఇక్కడ నుంచి క్యాచ్ చేయాలి సార్. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ ఈ క్రింది వాళ్ళు ఇక్కడ సరికానిది అని చెప్పి అడుగుతున్నాడు సార్ ఇక్కడ ఎగ్జామినర్. ఏంది ఇక్కడ 2024 సంవత్సరం 2024 సార్. ఇక్కడ ఏప్రిల్ 22 నాడు రతన్ టాటాకు కిస్ హ్యుమానిటరీ అంటే అవార్డు కూడా రావడం జరిగింది. ఈ అవార్డుని ఎక్కడ స్వీకరించారు సార్ అంటే ముంబై నగరంలో ఈ అవార్డును స్వీకరించడం జరిగింది. రతన్ టాటా ప్రముఖ పారిశ్రామికవేత్త, గతంలో అస్సాం అత్యున్నతమైన అవార్డు గ్రహీత, ఆస్ట్రేలియా అత్యున్నతమైన అవార్డు గ్రహీత. ఈ అంటే ₹1,00,000 కారు అందించిన వ్యక్తి, నానో కారు కూడా అందించిన వ్యక్తి రతన్ టాటా సార్. ఓకే, 2024 సార్ ఇక్కడ మొహమ్మద్ సలేం, ఈయనకి వరల్డ్ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా రావడం జరిగింది సార్. ఇక్కడ ఏంటి సార్ అవార్డు అంటే ప్రధానంగా సార్ ఇది వచ్చేసి అంటే ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఇక్కడ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో 5 ఏళ్ల బాలిక అక్కడ ఆ యుద్ధంలో గాయపడి చనిపోతుంది. ఆ అమ్మాయిని తన అత్త చేతులు ఒళ్ళో పెట్టుకొని అక్కడ అత్తుకొని ఏడుస్తున్న మూమెంట్లో ఈ సన్నివేశం పైన ఈ మొహమ్మద్ సలేము ఈ ఫోటో చిత్రీకరించారు. ఈయనకి అవార్డు రావడం జరిగింది. ఈయన సార్ ఇక్కడ బ్రిటన్కి చెందిన రైటర్, ఈ రాయిటర్ పత్రిక జర్నలిస్టుగా కొనసాగుతున్న వ్యక్తి సార్. ఇక్కడ ఇలాంటి అంశాలు రేపు పోటీ పరీక్షల్లో గ్యారెంటీ మనకి అడిగే అవకాశం ఉంటుంది సార్. ఓకే, 2024 సార్. ఇక్కడ అమితాబ్ బచ్చన్, లతా, దీనానాథ్ మంగేష్కర్ అవార్డు ఇక్కడ అమితాబ్ బచ్చన్కు వచ్చిన సార్. ఈ అవార్డు 2024 ఏప్రిల్ 24 నాడు ఈ అవార్డు స్వీకరించడం జరిగిందండి. 2022 నుండి ఈ అవార్డు ఇస్తున్నారండి. ఈ అవార్డు తొలి గ్రహీత నరేంద్ర మోడీ, లాస్ట్ ఇయర్ ఈ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్. ఈ ఇయర్లో అమితాబ్ బచ్చన్కి ఇవ్వడం జరిగింది సార్. ఇక్కడ ప్రధానంగా మరొకటి సార్, ఈ మధ్య రామ్ చరణ్కి తమిళనాడులో వెల్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ అవార్డు కూడా ఇచ్చింది సార్. ఇది చెన్నై నగరంలో ఈ వెల్స్ యూనివర్సిటీ 14వ వార్షిక వేడుకల సందర్భంగా ఈ అవార్డును ఇవ్వడం జరిగింది. ఇందిరాగాంధీ తొలిసారిగా ఎన్ని వాణిజ్య బ్యాంకులు జాతీయం 14, నెహ్రూ క్యాబినెట్లో తొలిసారిగా మంత్రుల సంఖ్య ఎంత 14 సార్. ఇక్కడ ఇదే 14 అంటున్నాం. 2024 ఫిబ్రవరి 14 ఇంపార్టెంట్ ఏందమ్మా, నరేంద్ర మోడీ అబుదాబిలో డిఏపిఎస్ స్వామినారాయణ హిందూ దేవాలయం ఆయన లాంచ్ చేయడం జరిగింది సార్. ఓకే, ఇదే 2019 ఫిబ్రవరి 14 నాడు జమ్మూ కాశ్మీర్లో పుల్వామా ప్రాంతంలో జైషే మహమ్మద్ ఉగ్రవాదుల దాడుల్లో 40 మంది పైగా సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా చనిపోయిన సంఘటన సార్. ఓకే, 14 అనగానే ఈ అన్ని అంశాలు కూడా ఇక్కడ మనకి గుర్తుకు రావాలి సార్. ఇక్కడ మరొక అంశం సార్, ఇది 2024 సంవత్సరానికి సంబంధించిన వాటిలో తప్పును గుర్తించమని చెప్పి అడుగుతున్నారు సార్. ఏందమ్మా ఇక్కడ సార్, బరౌని గౌహతి గ్యాస్ పైప్ లైన్కు ఒక 2024 సంవత్సరానికి విశ్వేశ్వర
విశ్వకర్మ అవార్డు వచ్చింది సార్. ఈ బరౌని అనేది ఇది సార్ ఇక్కడ అంటే బరౌని ఇది జార్ఖండ్లో ఉంటుంది సార్, చమురు శుద్ధి కేంద్రం. ఇక్కడ గౌహతి సార్ ఇక్కడ గ్యాస్ పైప్ లైన్ ఉంటుంది సార్ ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ ఇక్కడ అలెక్సీ నావల్నీ, ఈయన భార్య యూలియా నావల్నీ. అలెక్సీ నావల్నీ సార్ ఇతను ఈ మధ్యన ఫిబ్రవరిలో రష్యాలో జైల్లో చనిపోయిన వ్యక్తి. ఈ మధ్య జైల్లో మరణించిన యొక్క రష్యా ప్రతిపక్ష నాయకుడు. వీళ్ళిద్దరికి కూడా ఈయన భార్యకి మరి అంటే జర్మనీ యొక్క మీడియం అంటే మీడియా ఫ్రీడమ్ అనే యొక్క అవార్డు ఇద్దరికి కూడా రావడం జరిగింది సార్. ఒక 2024 సంవత్సరానికి ఒక జర్మనీ నుండి మీడియా ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ యొక్క అవార్డు గ్రహీతలు అంటే అలెక్సీ నావల్నీ, యూలియా నావల్నీ సార్ ఇక్కడ. ఒకే ఆచార్య లోకేష్ మునియండి. ఎవరి యొక్క ఆచార్య లోకేష్ మునియండి సార్ ఇక్కడ. ఈయన సార్ రీసెంట్లీ ఈయన జైన ఆచార్యుడు అండి. జైన ఆచార్యుడు కర్ణాటక. ఓకే, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సార్ ఇక్కడ. ఈయన అనేకమైన సామాజిక సేవలు నిర్వహిస్తున్న యొక్క మూమెంట్లో అమెరికన్ ప్రెసిడెంట్ వాలంటరీ అవార్డు కూడా రావడం జరిగింది. ఒక అమెరికన్ ప్రెసిడెంట్ వాలంటరీ అవార్డు గ్రహీత అంటే ఆచార్య లోకేష్ ముని సార్. 2022 నుండి ఈ అవార్డును ఇస్తుంది సార్ ఇక్కడ. సామాజిక సేవా రంగంలో కృషి చేసిన వారికి ఇక్కడ ప్రధానంగా. ఓకే, మరొకటి సార్ ఇక్కడ మమతా జీ సాగర్. ఈమె సార్ ప్రపంచ సాహిత్య బహుమతి లభించిందండి. ఈ బహుమతిని నైజీరియా దేశంలో నైజీరియా క్యాపిటల్ అబూజాలో జరిగిన అంతర్జాతీయ లిటరేచర్ సమావేశంలో ఈ అవార్డు స్వీకరించింది. ఈమె ప్రముఖ కన్నడ కవయిత్రి సార్ ఇక్కడ, కన్నడ యొక్క రచయిత్రి సార్ ఇక్కడ. ఓకే, రీసెంట్లీ సార్ 2024కి యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డు గ్రహీత అద్వైత నాయర్. ఈమె నైకా అనే సంస్థను స్థాపించిన యొక్క పర్సన్ సార్ ఇక్కడ. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నుండి ఈ అవార్డుని స్వీకరించిన యొక్క సంఘటన సార్. ఓకే సార్, ఇక్కడ మరి ముఖ్యంగా మమతాజ్ అంటే ఈ మధ్య అద్వైత నాయర్కి ఏ అవార్డు వచ్చింది? అద్వైత నాయర్ను యంగ్ గ్లోబల్ లీడర్ అవార్డుతో ఎవరు ఇక్కడ సత్కరించారు. ఇలా రేపు పోటీ పరీక్షల్లో ఎగ్జామ్లో మనకి ఇలాంటి యొక్క అంశాలే ప్రధానంగా అడుగుతాడు సార్. ఎంత జరిగింది ఇక్కడ ముఖ్యంగా సార్. ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో ఏ విధంగా అడిగినా కూడా మీరు ఈజీగా క్యాచ్ చేయాలి సార్. నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. మన అమ్మ నాన్న కళ్ళల్లో ఒక ఆనందం చూడాలి సార్. ఈసారి గ్యారంటీగా 100% ఓకే నువ్వు విజేతగా ఉండాలి. గతంలో అనేక సందర్భంలో విఫలం కావచ్చు. ఈసారి దేవుడు ఇక్కడ నీ కోసమే యొక్క నోటిఫికేషన్ ఎదురు చూస్తున్నాయి. ఈ నోటిఫికేషన్లో నువ్వు ఒక ఆఫీసర్గా ఉండాలి. నువ్వేందో నిరూపించుకునే యొక్క రోజు కూడా రాబోతున్న సంఘటన సార్. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ 2024 సంవత్సరానికి సంబంధించిన వాటిలో తప్పును గుర్తించమని చెప్పి అడుగుతున్నాడు సార్. ఎన్ని లేటెస్ట్ అవార్డు సార్ ఇక్కడ. ఈ అవార్డులపై సార్ ఇక్కడ ప్రధానమైన ఫోకస్ చేసే అవకాశం సార్ యొక్క అవార్డుల మీద. ఈ అవార్డుల నుండి సార్ 2024 సంవత్సరం మార్చి 23 నాడు నరేంద్ర మోడీ భూటాన్ పర్యటనలో భాగంగా భూటాన్ యొక్క అత్యున్నతమైన అవార్డు ఆర్డర్ ఆఫ్ ది డ్రూక్ అంటే డ్యూక్ గ్యాల్పోక్ అవార్డు నరేంద్ర మోడీ ఇక్కడ స్వీకరించారండి. ఈ అవార్డును భూటాన్ ప్రభుత్వం ఇస్తున్న సార్. ఈ అవార్డును యాక్చువల్గా 2021లో తీసుకోవాలి. లాక్డౌన్ మూమెంట్లో ఉన్నాం కాబట్టి ఈ అవార్డు ఆ మూమెంట్లో తీసుకోలే. ఇదే ఇయర్ సార్ నరేంద్ర మోడీకి ది ఆర్డర్ ఆఫ్ జాయేద్ అవార్డు ఇది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి మోడీ ఈ అవార్డుని ఇక్కడ స్వీకరించిన యొక్క సంఘటన సార్. మోడీకి మొత్తం 16 అంతర్జాతీయ అవార్డులు కూడా రావడం జరిగింది సార్. ఓకే, ఏవియేషన్
వీక్ అవార్డు మన ఇస్రోకి వచ్చింది సార్. ఇక్కడ చంద్రయాన్-3 అండి, చంద్రయాన్-3 సాధించిన యొక్క విజయానికి ఈ అవార్డు ఇక్కడ రావడం జరిగింది సార్. అంతరిక్షంలో ఈరోజు మనం సాధిస్తున్న యొక్క విజయాలు, చంద్రయాన్-3 సాధించిన యొక్క విజయాలను చూసి యొక్క అమెరికా వాళ్ళు ఈ అవార్డును ఇవ్వడం జరిగింది సార్. చంద్రయాన్-3 ప్రాజెక్ట్ డైరెక్టర్ వీరముత్తువేలు జూలై 14న LV-M3 M4 రాకెట్ ద్వారా పంపిస్తే ఆగస్టు 23 నాడు ల్యాండ్ అయింది. దీన్నే నేషన్ స్పేస్ డేగా పిలుస్తున్నాం. చంద్రయాన్-3 ల్యాండ్ అయిన పాయింట్కే శివశక్తి, చంద్రయాన్-2 ల్యాండ్ అయిన ప్రాంతానికే తీరంగం, చంద్రయాన్-1 ల్యాండ్ అయిన ప్రాంతానికే నెహ్రూ స్థల్ అనే పేరు కూడా పెట్టడం జరిగింది సార్. ఇక్కడ గ్లోబల్ ఇన్క్వాలిటీ రీసెర్చ్ అవార్డు సార్. ఇక్కడ ఎవరికి యొక్క అవార్డు వచ్చిందంటే బీనా అగర్వాల్, జేమ్స్ బాయ్స్. ఇక్కడ జేమ్స్ బాయ్స్ వీళ్ళిద్దరికి ఈ యొక్క అవార్డు రావడం జరిగింది సార్. సామాజిక విభాగంలో వీరు చేస్తున్న యొక్క కృషిని మెచ్చుకొని వీళ్ళిద్దరికి యొక్క అవార్డు ఇచ్చారు సార్. ప్రపంచంలో గణిత రంగంలో అత్యున్నతమైన బహుమతి ఎబెల్ ప్రైజు ఎవరికి ఇచ్చారు సార్? మిచెల్ తల్లాగ్రాండ్కి ఇచ్చారండి. మిచెల్ తల్లాగ్రాండ్ తను ఫ్రాన్స్ యొక్క గణిత శాస్త్రవేత్త. 2003 నుండి నార్వే ఎబెల్ బహుమతి ఇస్తుంది. అంతర్జాతీయ గణితం రోజు అంటే మార్చి 14, జాతీయ గణితం రోజు అంటే డిసెంబర్ 22. శ్రీనివాసు రామానుజం ఇక్కడ జన్మించిన యొక్క రోజండి. ఇక్కడ ఇంటర్నేషనల్ సాంస్కృతిక అవార్డు గ్రహీత అంటే సార్ మీనా చరంద్ అండి. ఈ యొక్క మీనా చరంద్ ఈమె ఉత్తరప్రదేశ్ ఇక్కడ రాష్ట్రం సార్. ఢిల్లీలోని ఢిల్లీ యూనివర్సిటీలో కళింద కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న వ్యక్తి. ఈ మధ్యనే ఇండియా నేపాల్ మధ్య సార్ సాంస్కృతిక భాషపై అభివృద్ధి కోసం ఒక ఒప్పందం జరిగింది. ఈ మధ్యన ఇండియా నేపాల్కు 35 అంబులెన్సులు, 66 స్కూల్ బస్సులు కూడా ఫ్రీగా ఇండియా గిఫ్ట్ గా ఇచ్చిన యొక్క సంఘటన సార్. భారతదేశం ఇది. హార్వర్డ్ సౌత్ ఏషియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుగా ఎవరిని గుర్తించిందంటే అవంతిక వందనపుని గుర్తించిన యొక్క సంఘటన సార్. ఇక్కడ మరొక అంశం సార్, 2024 సంవత్సరానికి సంబంధించిన యొక్క అవార్డులను ఇక్కడ జతపరచని చెప్పి అడుగుతున్నాడు సార్. ఏందండి ఇక్కడ మారిషస్ యూనివర్సిటీ యొక్క నుండి 2024 మార్చి 12 నుండి 14 వరకు ఈ దేశానికి వెళ్ళింది. 12 నాడు మారిషస్ యొక్క విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ సివిల్ డిగ్రీ అనే అవార్డుని ఇక్కడ రాష్ట్రపతికి ఇచ్చారు. మార్చి 14 మారిషస్ కంట్రీ జాతీయ రిపబ్లిక్ వేడుకలకి ఈమె ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది సార్. చమేలి దేవి సార్ భారతదేశంలో మహిళా జర్నలిస్టులకు ఇచ్చే ప్రధానమైన అవార్డు చమలి దేవి జైన్ అవార్డు అండి. గ్రీష్మ కుతార్, రితికా చోప్రాకి మార్చిలో ఇచ్చారు. ఇండియాలో జర్నలిజంలో రాజా రామ్మోహన్ రాయ్ అవార్డు ప్రసిద్ధిగాంచింది. ప్రపంచంలో జర్నలిజంలో పులిట్జర్ అవార్డు. మే 3వ తేదీ అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ రోజు అండి. ఓన్లీ ఒక మహిళ జర్నలిస్టులకు ఇచ్చే అవార్డు అంటే చమలి దేవి జైన్ అవార్డు సార్. ఇక్కడ డయానా మెమోరియల్ అవార్డు సార్. ఈ అవార్డును ఉదయ్ భాటియా, మానసి గుప్తా వీళ్ళు ఈ అవార్డును స్వీకరించారు. డయానా మెమోరియల్ ఫౌండేషన్ వారు లండన్ లో ఇస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన బ్రిటన్ యొక్క యువరాణి పేరు మీద వివిధ రకాలుగా సామాజిక సేవ చేస్తున్న వారికి ఈ అవార్డును ఇస్తున్నారు సార్. మరో ఇంపార్టెంట్ యొక్క అవార్డు అండి సంగీత కళానిధి అవార్డు టిఎం కృష్ణకు ఇచ్చారు. ఈయన కర్ణాటక సంగీత కళాకారుడు అండి. ఇతనికి యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది. సార్ మరో
33వ సరస్వతి సమ్మాన్ అవార్డు ఇక్కడ ప్రభా వర్మ సార్. ఈయన కేరళ రాష్ట్రం అండి. కేరళ సీఎం యొక్క మీడియా అడ్వైజర్గా పనిచేస్తున్న వ్యక్తి అండి. ఈయన రౌద్ర సాత్వికం అనే నవలకిచ్చారు. ఈ సరస్వతి సమ్మాన్ అవార్డును 1991లో కేకే బిర్లా ఫౌండేషన్ వారు ఈ అవార్డును ప్రారంభించారు. ఓకే, వ్యాసు సమ్మాన్ అవార్డు ఇస్తుంది కూడా వీళ్ళే అండి. ఈ యొక్క సరస్వతి సమ్మాన్ అవార్డు ఇస్తుంది కూడా వీళ్ళే అండి. 2024కు సంబంధించిన యొక్క అవార్డులు చాలా వరకు కూడా ఇంపార్టెంట్ సార్ ఇది. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ 96వ ఆస్కర్ అవార్డులు మార్చి 10 నాడు అమెరికాలో లాస్ ఏంజల్స్ నగరంలో సార్. ఓకే, బెస్ట్ ఇక్కడ హీరోయిన్ సార్. ఇక్కడ ఈమె ఎవరు సార్ అంటే ఎమ్మా స్టోన్. ఓకే, బెస్ట్ ఇక్కడ మరి ముఖ్యంగా సార్ బెస్ట్ మూవీ అంటే ఓపెన్ హైమర్ హాటోవాని. ఓకే సార్, హాటోవాని ఓపెన్ హైమర్ న్యూక్లియర్ బాంబు యొక్క డిజైనర్. ఆయన అంటే జీవిత చరిత్ర పైన ఈ మూవీని చిత్రీకరించారు సార్. ఓకే, బెస్ట్ డైరెక్టర్ కూడా ఈయన సార్ క్రిస్టోఫర్ నోలన్. ఇదే మూవీ సార్ ఇక్కడ దర్శకత్వం. ఈయనకి మధ్య బ్రిటన్ సార్, బ్రిటన్ నుండి ఓకే నైట్ వుడ్ అవార్డు అంటే నైట్ వుడ్ సార్ ఇక్కడ నైట్ వుడ్ అవార్డు కూడా తనకి రావడం జరిగింది సార్. ఓకే, బెస్ట్ హీరో సివిలియన్ మార్పి ఈయన నటించిన యొక్క మూవీ కూడా ఇదే మూవీ సార్ ఇక్కడ ప్రధానంగా. ఓకే, మరి పూర్ థింగ్స్ అనే మరి ముఖ్యంగా సార్ ఈ యొక్క బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ మూవీ అంటే ఓపెన్ హైమర్. ఈ పూర్ థింగ్స్ యొక్క మూవీలో నటించిన వ్యక్తి ఎమ్మా స్టోన్ సార్ ఇక్కడ. ఈసారి మరి ముఖ్యంగా సార్ ఓపెన్ హైమర్ మూవీకి ఒక ఉత్తమ మూవీ, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ హీరో, బెస్ట్ సపోర్టింగ్ హీరో, ఉత్తమ సినిమా ఆటోగ్రఫీ, ఉత్తమ ఫిలిం ఎడిటింగ్, ఉత్తమ ఒరిజినల్ స్కోర్, మొత్తం 13 విభాగాల్లో ఒకే నామినేట్ అయితే 7 ఆస్కర్ అవార్డులు కూడా ఈ మూవీకి రావడం జరిగింది సార్. ఓకే, రేపు ఆస్కర్ అవార్డుల నుండి గ్యారంటీగా మన పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం కూడా ఉంటుంది సార్. మరొక అంశం సార్ ఇది ఏంటంటే ఇక్కడ ఈ క్రింది వాటిని జతపరచమని చెప్పి అడుగుతున్నాడు సార్. ఇక్కడ ఎంత చదివింది ఇంపార్టెంట్గా సార్. ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈజీగా ఇక్కడ నుంచి క్యాచ్ చేయాలి సార్. ఏంటంటే ఇక్కడ ఒక 2024కు WHO నుండి మిజిల్స్ మరియు రుబెల్లా ఛాంపియన్షిప్ అవార్డు ఇండియాకి ఇక్కడ భారత ఆరోగ్య శాఖకి రావడం జరిగింది సార్. మిజిల్స్ మరియు రుబెల్లా సార్, దీని ద్వారా చాలా దేశాలకు ఇండియా మార్గదర్శకం ఉంది. ఈ మధ్యనే WHO సార్ రీసెంట్లీ కాబో వెడ్డో కంట్రీని మలేరియా రహిత దేశంగా గుర్తించింది. ఈ మధ్యనే ప్రపంచంలో ఒకేసారి మెనింజైటిస్ అనే వ్యాధి సార్, దీనికి వ్యాక్సిన్ ఇక్కడ ఒకే కనుక్కున్న యొక్క తొలి దేశం అంటే నైజీరియా సార్. ఓకే, ఈ ప్రపంచంలో తొలి కోవిడ్ వ్యాక్సిన్ రిలీజ్ చేసిన కంట్రీ అంటే అది రష్యా కంట్రీ అండి. ఓకే సార్, మనం క్రిస్టినా ప్లిస్కోవా సార్, ఈమె 71వ మిస్ వరల్డ్ పోటీలు ఇవి మన యొక్క ముంబైలో మార్చి 9th నాడు ఫైనల్ పోటీలు జరిగితే మిస్ వరల్డ్గా ఈమె సెలెక్ట్ అయింది. ఈమె చెక్ రిపబ్లిక్ చెందిన వ్యక్తి. ఈ పోటీలో ఇండియా నుండి సినీ శెట్టి 18th ప్లేస్లో ఉంది. రేపు త్వరలో మలేషియాలో జరగబోతున్న అంటే మిస్ యూనివర్స్ పోటీలకి తొలిసారిగా సౌదీ అరేబియా నుండి అంటే రుబీనా ఆల్ సార్ ఇక్కడ ఆల్ మరి అంటే ఆల్ ఖాతా అని ఆమె పార్టిసిపేట్ చేయబోతున్న యొక్క సంఘటన సార్. ఓకే, మరి పద్మా సుబ్రహ్మణ్యం, వై జయంతిమాల, బిందేశ్వర్ పాఠక్ ఈ ముగ్గురికి పద్మ విభూషణ్ అవార్డు 2024కు వచ్చింది.
మొత్తం 5గురికి ఇచ్చారు. ఒక ఆయన చిరంజీవి, మరొక ఆయన వెంకయ్య నాయుడు. వీళ్ళు ముగ్గురు సార్ ఇక్కడ పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు. మరి సత్యభద్ర ముఖర్జీ, ఉషా ఊతప్ప, సీతారాం నాయక్ ఈ ముగ్గురికేమో పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. ఈసారి 5గురికి పద్మ విభూషణ్ అవార్డులు, 17 మందికి పద్మ భూషణ్ అవార్డులు ఇక్కడ సార్. ఓకే, డి ఉమామహేశ్వరి, గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప వీళ్ళేమో మన తెలంగాణ అంటే వీళ్ళకి పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఓకే, 110 మందికి పద్మశ్రీ యొక్క అవార్డు సార్. ఏపీ నుండి ఈసారి పద్మశ్రీ అవార్డు డి ఉమా మహేశ్వరి భరతనాట్యం యొక్క నృత్యకారిణి సార్ ఇక్కడ. ఓకే, మరి గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప ఉమ్మడి మహబూబ్ నగర్ చెందిన యొక్క ఒక కళాకారులు సార్. వీళ్ళతో పాటు ఒకే శ్రీవేలు ఆనందాచార్యులు, విఠలాచార్య, మరొక ఆయన సంటే కేతావతు సోమలాల్. మొత్తం తెలంగాణకి 5 పద్మశ్రీ అవార్డులు వచ్చినాయి. ఏపీకి 1 పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఏపీకి 2 పద్మ విభూషణ్ అవార్డులు వచ్చినాయి. చిరంజీవి, వెంకయ్య నాయుడు సార్ ఇక్కడ. ఓకే, మరొకటి సార్ 2023కు సంబంధించిన ఇక్కడ నోబెల్ బహుమతి యొక్క గ్రహీతలను ఇక్కడ గుర్తించమని చెప్పి అడుగుతున్నాడు సార్. ఏందండి ఇక్కడ ప్రధానంగా సార్ అంటే హమ్మద్ నెజాది ఈమెకు సార్ ఒకే నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. ఇరాన్ కంట్రీ సార్ ఇక్కడ. ఈమె ఇరాన్లో మానవ హక్కుల కోసం ఉద్యమిస్తున్న వ్యక్తి. క్లాడియో గోల్డెన్ సార్ ఇక్కడ. ఈ యొక్క క్లాడియో గోల్డెన్ ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతి అందుకున్న 3వ మహిళ ఆర్థికవేత్త. తొలి మహిళ ఆర్థికవేత్త ఎలినార్ అస్త్రోమ్, 2వ మహిళ డూప్లే ఎస్టర్, 3వ ఆమె క్లాడియో గోల్డెన్. మహిళా కార్మికుల సాధికారత కోసం విశ్లేషించింది ఈమె. ఓకే, పియరీ అగస్టిని, పెరాంకో క్రౌజు, అనే ఎల్ ఊలియర్ ఈ ముగ్గురికి భౌతిక రంగంలో నోబెల్ బహుమతి వచ్చింది. ఓకే, ఎలక్ట్రానిక్ పద్ధతిని విశ్లేషణకు వీళ్ళకి రావడం జరిగింది సార్. ఓకే, మాంగీజీ, బెవాండి, లూయిస్ ఈ బ్రస్, అలెక్సీ ఎకిమోవ్. ఓకే సార్ ఇక్కడ ఈ ముగ్గురికేమో రసాయనిక రంగంలో క్వాంటమ్ డాట్స్ ఇక్కడ క్వాంటమ్ డాట్స్ యొక్క సిద్ధాంతం యొక్క విశ్లేషణకి రావడం జరిగింది. కటాలిన్, కారికో, డ్రూ విస్మాన్ ఈయనకు ఈ ఇద్దరికి వైద్య రంగంలో ఎంఆర్ఎన్ఏ అనే కోవిడ్ వ్యాక్సిన్లను ఆవిష్కరించడం వల్ల రావడం జరిగింది. ఇంకొక ఆయన సార్ జాన్ పోసే, నార్వే కంట్రీ అండి. ఈయనకు ఈసారి సాహిత్యంలో నోబెల్ బహుమతి వచ్చింది. నార్వే దేశానికి చెందిన యొక్క పర్సన్ సార్. నోబెల్ బహుమతులు చాలా ఇంపార్టెంట్ సార్. ఈ మధ్య కాలంలో ఏ ఎగ్జామ్లో కూడా నోబెల్ బహుమతుల గురించి అడగలేదు సార్ ఇక్కడ. ఓకే, మీరు వేముల సైదులు ఆన్లైన్ అంటే ప్లే స్టోర్కి వెళ్ళి ఇక్కడ ఆన్లైన్ అకాడమీ యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియపరచండి సార్. ఇక్కడ మరొక అంశం సార్ ఇది. ఓకే, ఏంటి సార్ మ్యాన్ బూకర్ ప్రైజ్ అండి. 2023కు మ్యాన్ బూకర్ ప్రైజు పాల్ లించ్ అనేక ఐర్లాండ్ రచయితకి ఇచ్చారండి. ది ప్రాఫిట్ ఇక్కడ ప్రాఫిట్ సాంగ్కు అనే నవలకి ఇచ్చారు. ఓకే, రామన్ మెగసెస్ అవార్డు అండి ఇక్కడ రవి కన్నన్కి 2023కు వచ్చింది. ప్రముఖ క్యాన్సర్ డాక్టర్ తమిళనాడు అండి. టెంపుల్టన్ అవార్డు ఇక్కడ ఆధ్యాత్మిక రంగంలో ఇస్తారు. 72లో స్థాపిస్తే 73 నుండి లండన్లో ఈ బహుమతిని ఇస్తున్నారు సార్. ఇక్కడ 1972లో ఇదే ఇయర్లో టెంపుల్టన్ అవార్డు ప్రారంభం, ఇదే ఇయర్లో పినికోడ్ విధానం అమల్లోకి వచ్చింది, ఇదే ఇయర్లో సార్. ఓకే, ఇండియా పాకిస్తాన్ మధ్య సిమ్లా శాంతి ఒప్పందం, ఇదే ఇయర్లో పులిని
జాతీయ జంతువుగా గుర్తించాం. ఏ ఇయర్ అండి? 1972 అండి. ఇండియా దేంట్లో సెకండ్ ఉంది? కాఫీ దేంట్లో 7వ స్థానం ఉంది? విస్తీర్ణం ఎన్ని పిన్ కోడ్ జోన్లు? 9. దేంట్లో ఫస్ట్ ఉన్నాం? పాపులేషన్ లో ఫస్ట్ ఉన్నాం సార్. గోల్డెన్ గ్లోబల్ అవార్డ్ సార్ 2024కి 81వ గోల్డెన్ గ్లోబల్ అవార్డులు ఇచ్చారు. అందులో కూడా ఓపెన్ హైమర్ అనే మూవీ ఇక్కడ బెస్ట్ మూవీ సార్. ఇక్కడ గ్రామీ అవార్డులు సార్. ఓకే, ఈసారి గ్రామీ అవార్డులను ఇక్కడ లాస్ ఏంజల్స్ నగరంలో ఇచ్చారండి. శంకర్ మహాదేవన్కి, అదేవిధంగా సార్ జాకీర్ హుస్సేన్కి, ఓకే, గణేష్ నాయర్కి ఇండియా నుండి వీళ్ళకి సంగీతంలో గ్రామీ అవార్డులు వచ్చాయి. ఈసారి గ్రామీ అవార్డులో బెస్ట్ ఆల్బమ్ మిడ్ నైట్ టేలర్ స్విఫ్ట్ మే డిజైన్ చేసిన యొక్క ఆల్బమ్ సార్ ఇది. ఓకే, మరొక అంశం సార్ ఇక్కడ ఈ క్రింది వాటిలో సరైన యొక్క అంశాలు సార్. ఇవి జాతీయ అవార్డులు సార్. ఇక్కడ అస్సాం వైభవ్ అవార్డు, రంజన్ గొగాయ్ రాజ్యసభ సభ్యుడైన సుప్రీంకోర్టు యొక్క మాజీ చీఫ్ జస్టిస్ 2023కి ఇచ్చారు. మహారాష్ట్ర గౌరవ అవార్డు ఉమా రేలా ప్రముఖ ప్రిన్సిపల్ సార్. ఈమె ఒక సంగీత కళాకారిణి, ఈమెకి ఇచ్చారండి. ఓకే, వ్యాస్ సమ్మాన్ అవార్డు పుష్ప భారత్కి ఇచ్చారండి, హిందీ రచయిత్రి. ఓకే, సరస్వతి సమ్మాన్ అవార్డు ప్రభా వర్మకు వచ్చిందండి. జ్ఞానపీఠ అవార్డు సంపూర్ణ కల్రాజ్ సింగ్. ఈయన మరో పేరు గుల్జార్, ఈయన కలం పేరు గుల్జార్, ప్రముఖ సినీ గేయ రచయిత. మరొక ఆయన రామ దుర్గా, ఓకే, భద్రాచార్య, ఈయనకి రావడం జరిగింది సార్. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మన బిట్టు మిస్ కావచ్చు సార్. ఓపికతో ఆత్మవిశ్వాసంతో చదవండి సార్. ఈసారి గ్యారంటీగా మీరు విజేతలుగా ఉంటారు సార్. మరొక అంశం సార్. ఓకే, ఏంటి సార్? అవార్డులకు సంబంధించింది విఠలాచార్య అండి. 2024 తెలంగాణ నుండి 5 పద్మశ్రీ అవార్డులు ఇస్తే ఈయన ఒక్కరండి. గౌతమ్ ఆదానండి, ఈ మధ్యనే సార్ ప్రజ్ఞానందు రమేష్ కుమార్కి స్పాన్సర్గా ఒప్పందాన్ని అంగీకరించారండి. ఓకే, సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు గ్రహీత. బీసీసీఐ నుండి ఎవరికి వచ్చిందంటే రవి శాస్త్రి. ఓకే, శుభ్మన్ గిల్ అండి బెస్ట్ ప్లే అంటే ఈయన ఏంటంటే పంజాబ్ ఎన్నికల ఐకాను. ఈయనకు సార్ పాలి ఉమిగర్ ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది. ఓకే, దీపికా సోరంగ్ సార్ ఇక్కడ బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు. ఇండియా హాకీ ఇండియా 6 అవార్డులలో ఈమెకి యొక్క అవార్డు కూడా రావడం జరిగింది సార్. ఓకే, ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు ఈజీగా ఇక్కడ నుంచి క్యాజువల్ సార్. ఓకే, ఎంత చదువుతుంది ఇక్కడ ముఖ్యంగా సార్. ఈ పోటీ పరీక్షల్లో నువ్వు ఒక విజేతగా నిలబడాలి సార్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. మన యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి సార్.